హే హాయ్ ఆల్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ ఎస్కే. ఈరోజు వీడియోలో మనం అయితే కనుక కౌలిదొడ్డి గచ్చిబౌలి ఏరియాలో అయితే మనం మెన్స్ అండ్ కోలివి పీసెస్కి అయితే వెతకడానికి అయితే వెళ్తూ ఉన్నాం అన్నమాట. ముందుకు వచ్చేసి మనం విప్రో సర్కిల్ దగ్గరికి రావాలి. విప్రో సర్కిల్ దగ్గర నుంచి మనకి షేర్ ఆటోస్ ఉంటాయి. అక్కడ నుంచి కౌలిదొడ్డి ఏరియాకి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. కౌలిదొడ్డిలో ఎక్కడి నుంచి నేను పీజీస్ వెతకడం స్టార్ట్ చేశానంటే, రెఫరెన్స్ పాయింట్ వచ్చేసి కింగ్స్టన్ అని ఒక రెస్టారెంట్ ఉంది. ఈ ఏరియా నుంచి నేను స్టార్ట్ అయితే చేశాను అనమాట. ఇక్కడైతే మటుకు చాలా పీజీస్ అయితే ఉన్నాయి, మెన్స్ ఉన్నాయి, ఉమెన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఈ ఏరియాలో అయితే కనుక. అండ్ మనమైతే ఫస్ట్ పీజీకి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. ఈ ఏరియాలో అయితే కనుక చాలా పీజీస్ అయితే నేనైతే చూసాను అనమాట. బట్ అన్నీ చాలా ఓల్డ్గా ఉన్నాయి. కాస్ట్ వచ్చేసి 3 షేరింగ్ 8,500 9,000 చెప్తున్నారు. అండ్ కరెంట్ బిల్ కూడా మనమే పే చేసుకోవాలంట. అండ్ వెంటిలేషన్ కూడా ప్రాపర్గా అయితే లేదు ఇక్కడ ఈ ఏరియాలో అయితే. ఇక్కడే సెట్ కాదులని చెప్పేసి నేను మరి నెక్స్ట్ ఇంకో ఏరియాలోకి అయితే వెళ్ళానమాట. దీని స్ట్రీట్ బ్యాక్ సైడ్కి వెళ్ళానమాట. అక్కడ ఒక కొత్త పీజీ ఉంది, కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేసినారు. ఆ పీజీ చూద్దామని అయితే వెళ్తాను అనమాట. ఆ పీజీ నేమ్ వచ్చేసి మనీష్ రెడ్డి పీజీ అని ఉంది అనమాట. ఆ పీజీ ఓనరే ఇంకో పీజీ అయితే స్టార్ట్ చేసినాడు అనమాట. ఆశిగా రెడ్డి పీజీ అని కొత్తగా ఓపెన్ చేసినాడు అనమాట. ఇది 3 షేరింగ్ వచ్చేసి 9,000 అంట. అది నాన్ ఏసీ. అదే ఏసీ అయితే 10,000 10,500 అన్నాడు. ఇక్కడ వీళ్ళని అడిగిన, ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఫుడ్ అయితే బాగానే ఉంటుంది అన్నారు. చూడండి, ప్రైసెస్ అయితే ఇలా ఉన్నాయి. అడ్వాన్స్ అయితే 3,000 అయితే పే చేయాలంట. అండ్ మెనూ అయితే ఇది అయితే ఉంచాడనమాట. కొంచెం పర్ఫెక్ట్గా మెనూ అయితే ఫాలో అవుతున్నాడు నేను చూసిన దానివల్ల అయితే. ఇది వచ్చేసి ఆశిగా రెడ్డి మెన్స్ పీజీ, నా ఫస్ట్ చాయిస్. నెక్స్ట్ వచ్చేసి గర్ల్ ఫ్రెండ్ మండి అని ఇలా ముందరికి వస్తే ఒక గర్ల్ ఫ్రెండ్ మండి రెస్టారెంట్ ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడే వచ్చినామంటే ఇంకో స్ట్రీట్ వస్తుంది. ఇక్కడ రావడమే వైన్ షాప్ అయితే ఎదురవుతుంది అనమాట. ఈ రూట్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ ఏరియాలో నేను 3 పీజీస్ అయితే చూసాను మొత్తము. 3 పీజీస్లో ఏది సెలెక్ట్ చేసుకున్నా అనేది లాస్ట్ వరకు అయితే చూడండి. నేనైతే మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను ఈ వీడియోలో ఏ పీజీ బాగుంటుందని. నేనైతే బెంగళూరు నుంచి హైదరాబాద్కి అయితే ఫస్ట్ టైం అయితే వచ్చినా అనమాట. ఇక్కడ పీజీస్ ఎతకడం అనేది పెద్ద టాస్క్ అయింది నాకైతే. ఎందుకంటే ఏదో ఒక పీజీలో జాయిన్ అయ్యి అక్కడ ఫుడ్ బాగాలేకుంటే మరి పెద్ద రిస్క్ కదా. అమౌంట్ పే చేయాలి, మరి వాళ్ళు నోటీస్ పీరియడ్ ఉంటుంది, ఆ అమౌంట్ అడ్వాన్స్ అమౌంట్ వెనక్కి ఇవ్వరు, ఇవంతా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎత్తుకోవాలి. అందుకోసమనే నేను ఎవరన్నా కొత్తగా పీజీస్కి ఎత్తుకుతా అంటే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేసిన అనమాట. ఇది వచ్చేసి సర్కిల్ అనమాట. ఇది కౌలిదొడ్డిలో ఇక్కడ చాలా పీజీస్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి షణ్ముగ లగ్జరీ పీజీ అనమాట. ఇది ఇప్పుడు నేను చూపించేది ఇది షణ్ముగ లగ్జరీ పీజీ. దీని గురించి కూడా తర్వాత డిస్కస్ చేద్దాము. అండ్ ముందరికి వెళ్తే కనుక ఎస్బీఐ ట్రయాంకిల్ అని ఒక పీజీ అయితే ఉంటుంది అనమాట. దాంట్లో అయితే కనుక బాగానే ఉంది. నాకైతే జిమ్ ఉంది, సెల్ఫ్ కుకింగ్ ఉంది. ఇక్కడే ఒక శ్మశానం అయితే ఉంటుంది అనమాట. అది ఎస్బీఐ ట్రయాంకిల్ అనే పీజీ. ఇక్కడైతే వాళ్ళు బస్సు కూడా ప్రొవైడ్ చేసినారు. సెల్ఫ్ కుకింగ్ ఉంటుంది అండ్ టీవీ ఉంటుంది ఈచ్ రూమ్లో. జిమ్ ఫెసిలిటీ ఉంది అండ్ ఫుడ్ కూడా బాగానే ఉంటుందంట. అండ్ మంత్లీ వన్స్ బఫెట్ పెడతారంట. ఇక్కడ చూడండి, ఇదంతా ఎస్బీఐ ట్రయాంకిల్ వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారన్నది. వీక్లీ 4 times నాన్ వెజ్, ఇవంతా మీరే చూసుకోండి ఇవన్నీ. ఇది కూడా సెకండ్ చాయిస్ అనమాట ఎస్బీఐ ట్రయాంకిల్. నెక్స్ట్ వచ్చేసి షణ్ముగ లగ్జరీ మెన్స్ పీజీ అనమాట. ఈ షణ్ముగ లగ్జరీ మెన్స్ పీజీ నేనైతే కనుక ఈ పీజీలోనే అనమాట ఉండేది. ఫైనల్గా అయితే నేను ఇది తీసుకున్నాను అనమాట. ఇంకో పీజీ కూడా ఉందన్నమాట. బట్ నేను అది సెలెక్ట్ చేసుకోలేదు. ఎందుకనేది నేను లాస్ట్లో చెప్తా చూడండి. ఈ షణ్ముగ లగ్జరీ పీజీ ముందరైతే ఇలా అయితే ఉంటుంది అనమాట. ఇది మెయిన్ ఏరియాకి దగ్గరలో ఉంటుంది. ఆటోస్కి వెళ్ళడానికి ఎక్కడానికి కానీ చాలా దగ్గరలో ఉంటుంది. ముందుగా అయితే కనుక మనకు జిమ్ ఉంటుంది. నాకు మెయిన్ ప్రిఫరెన్స్ వచ్చేసి జిమ్ కాబట్టి నేను ఈ పీజీ అయితే కనుక ప్రిఫర్ చేసినాను. అండ్ ఓపెన్ స్పేస్ కూడా చాలా ఉంటుంది ఇక్కడ చూడండి. వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్ కూడా అయితే కనుక బాగానే ఉంది, తీసేసి అంత ఏం లేదు. బ్రేక్ఫాస్ట్ సింగిల్ ఐటమ్ పెడతారు. అండ్ ఆఫ్టర్నూన్కి కర్రీస్ ఒక 4 టైప్స్ ఆఫ్ కర్రీస్ చేస్తారు. అండ్ మార్నింగ్ వెళ్ళే వాళ్ళకి అయితే కనుక ఆఫ్టర్నూన్ ఫుడ్ క్యారీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియా అయితే చాలా పెద్దగా ఉంది. ఇదొక మంచి బెనిఫిట్ అని చెప్పచ్చు. అండ్ వాషింగ్ మిషన్స్ కూడా చాలా అయితే ప్రొవైడ్ చేసినారు, కానీ వీళ్ళు 7 ఉన్నాయి. బట్ వర్క్ అయితే మటుకు 3 వర్క్ అయినాయి అంతే సరిగ్గా. నేను 1 month ఉన్న తర్వాత ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను అనమాట. ఈ పీజీలో కూడా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. మనకు అన్నీ కావాలంటే కనుక
ఒకటే చోట చిక్కవు కదా, మనకు జిమ్ ప్రిఫరెన్స్ ఫుడ్ కాబట్టి ఈ పీజీ ఎత్తుక్కున్నాము. మనం అయితే మన 3rd ఫ్లోర్కి అయితే కనుక వస్తున్నాం అనమాట. ఇక్కడ టోటల్ ఈ ఫ్లోర్లో 20 రూమ్స్ అయితే ఉంటాయి అనమాట. ఇటు సైడ్ 10 అటు సైడ్ 10 అండ్ ఫ్లోర్కి ఒక రిఫ్రిజిరేటర్ అండ్ ఒక వాటర్ డిస్పెన్సర్ ఉంటుంది. బట్ 20 రూమ్స్కి ఒక ఫ్రిడ్జ్ అనేది చాలా తక్కువ. అండ్ ఇక్కడైతే షూ ర్యాక్స్ కూడా అయితే లేవు అనమాట. ఇది ఒక డ్రాబ్యాక్ ఈ పీజీలో. అండ్ బయటికి వస్తే కనుక బాల్కనీ ఉంటుంది, ఓపెన్ బాల్కనీ. ఫోన్ మాట్లాడుకోవడానికి, వ్యూ చూడడానికి ఈవినింగ్ టైమ్స్ బాగుంటుంది. చూడండి, మనకి ముందన్న అయితే కనుక ఈ పీజీ ముందన్న అయితే కనుక షాప్స్ కూడా ఉంటాయి. టీ షాప్ ఉంటుంది, జ్యూస్ షాప్ ఉంటుంది. అండ్ బీ సైడ్ కూడా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఈ పీజీలో ఏంటంటే కనుక ఇక్కడ ఉన్న పీజీస్తో పోల్చుకుంటే ఇది నాకు చాలా బెస్ట్ అనిపించింది. 9,000 రూపీస్కే నాకు ఏసీ రూమ్స్ ప్రొవైడ్ చేసినాడు. అండ్ కరెంట్ బిల్లు 500 to 1000 వస్తుంది పర్ మంత్. ఇంకా రూమ్ విషయానికి వస్తే కనుక రూమ్స్ అయితే పర్లేదు, కొంచెం స్పేషియస్గా అన్నాం కానీ ఓకే పర్లేదు. అండ్ ఏసీ ఉంటుంది రూమ్లో, ఫ్యాను అండ్ 1 ట్యూబ్ లైట్ ఉంటుంది. ర్యాక్ ఇస్తాడు. ర్యాక్స్ కూడా పెద్దగానే ఉన్నాయి కొంచెం. చూడండి రూమ్ అంతా. అండ్ ఇక్కడైతే కనుక వాటర్ సింక్ ఉంటుంది. మాకు ఈ రూమ్ ముందరనే ఇలా శ్మశానం అయితే ఉంటుంది అనమాట మా రూమ్కి. అండ్ వాష్రూమ్ క్లీనింగ్ కూడా వీక్లీ 2 times చేస్తా అన్నాడు. బట్ ప్రజెంట్ అయితే 1 time అయితే చేస్తున్నారు. అండ్ రోజు అయితే కనుక స్వీపింగ్ అయితే చేస్తారు. అప్ టు నౌ అయితే ఈ పీజీ అయితే కనుక అంత బాగానే ఉంది. కొన్ని అమెంటీస్ ఉన్నవబ్బా, ఎక్కడికి పోయినా కూడా ఏవో ఒకటి తగ్గించి చేస్తూ ఉంటారు. అడ్జస్ట్ అవ్వాలి, మనకు మెయిన్గా ఉన్న అమెంటీస్ ఉన్నాయి లేదా అని చూసుకొని ఉంటాము. కొన్నిసార్లు అయితే వైఫై గురించి వచ్చి కనుక కొంచెం డ్రాబ్యాక్ ఉంటుంది. కరెంట్ పోతే అది పవర్ బ్యాకప్ లేదనమాట. నెక్స్ట్ టెర్రస్ విషయానికి వస్తే కనుక టెర్రస్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. 2 buildings ఉంటాయి, 2 blocks ఉంటాయి కాబట్టి అటు సైడ్ ఒక బ్లాక్ ఉంది, ఇటు సైడ్ ఒక బ్లాక్ ఉంది కాబట్టి ఈవినింగ్ టైం కూర్చోడానికి అందుకు బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బట్టలు ఉతుక్కోవాలంటే కనుక మంచిగా అరేంజ్మెంట్ సెటప్ చేసినారు వీళ్ళు, అది కూడా చూపిస్తాం మీకు. అండ్ బట్టలు ఆరేసుకోవడానికి అయితే చాలా పెద్దగా ఉంటుంది. అండ్ అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, బెంగళూరు బాగుంటుందా హైదరాబాద్ బాగుంటుందా అంటే, నేను బెంగళూరు నుంచి వచ్చిన కాబట్టి నాకైతే బెంగళూరు అయితే కొంచెం కాస్ట్ తక్కువ అనిపించింది హైదరాబాద్తో పోల్చుకుంటే. లివింగ్ కాస్ట్ తక్కువ అనిపించింది. నేను బెంగళూరులో 3 sharing-కి 7,000 కట్టేవాడిని. అదే 3 sharing ఇక్కడ 9,500 నుంచి 10,000 లోపల కట్టాల్సి వస్తుంది. అండ్ ఫుడ్ విషయానికి వస్తే కనుక హైదరాబాద్ ఓకే బాగుంది బెంగళూరుతో పోల్చుకుంటే. ఇంకా క్లైమేట్ అంటే అబ్సల్యూట్గా బెంగళూరుకే ఉంటుంది. ట్రాఫిక్ కూడా ఇక్కడ ఓకే పర్లేదు, బెంగళూరు ఓకే కొంచెం బెంగళూరు ఎక్కువ ఉన్నట్లుంటుంది. ఇక్కడ హైదరాబాద్లో కొన్ని ఏరియాస్లో ఎక్కువ ఉన్నట్టుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది వచ్చేసి సండే తీసాను అనమాట ఈ వీడియో నేను. సండే మాకు వచ్చేసి దోశ చేస్తారనమాట. దోశ చాలా బాగుంటుంది. అండ్ ఆఫ్టర్నూన్కి దోశలకైతే డిఫరెంట్ 2 చట్నీస్ అయితే పెట్టినారు. ఆఫ్టర్నూన్కి ఫుడ్ పప్పు, పికిల్ ఉంటుంది, బొంగులు చేస్తారు, రైస్ అవన్నీ ఉంటాయి. ఇంకా నైట్కి వచ్చేసరికి మనకి జనం ఎక్కువ ఉంటారు. ఎందుకు చెప్పండి, నైట్ అయితే బిర్యానీ పెడతారనమాట ఆదివారము. ఓకే బాగానే ఉంది ఆదివారం నైట్ కూడా. అండ్ ఇందాక మీకు చెప్పా కదా నేను బట్టలు ఉతుక్కోవడానికి ఉంటుంది అని చెప్పేసి, ఈ ఫెసిలిటీ ఉంటుంది అనమాట. కొన్ని బట్టలు మనం వాషింగ్ మిషన్లోకి వేయలేం కదా షేడ్ అవుతా అని చెప్పేసి, వాటికి ఫాస్ట్గా ఉతుక్కోవచ్చు దీన్ని ఉపయోగించుకొని. అండ్ నైట్ వచ్చేసరికి మనకి పీజీలో అయితే కనుక బిర్యానీ అయితే పెట్టారనమాట. నైట్ ఫుడ్ పెట్టేసరికి అయితే కనుక 8:15, 8:20 పైన అయితే పెడతారనమాట. జనం అయితే చాలామంది ఉన్నారు. అండ్ చికెన్ బిర్యానీ అయితే టేస్ట్ బాగానే ఉంటుంది ఈ పీజీలో అయితే. నేను తిన్నా కదా, పీసెస్ అంతే ఉండదు. పీసెస్ కూడా పర్లేదు, బాగానే వేసినాడు, బాగానే వేస్తారు. ఒక పీస్ వేస్తారు లెగ్ పీస్ అయితే, రిమైనింగ్ చెస్ట్ పీస్ అయితే కనుక 2 వేస్తారు అందరికీ ఫుడ్ ఈ పరంగా అయితే. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకో పీజీ అన్నాం కదా, ఆ పీజీ దగ్గరికి వెళ్తున్నాము. అది వచ్చేసి వార్నవ్ కోలివింగ్ పీజీ. వాటి కాస్ట్ ఎంత ఉందంటే కనుక 3 sharing 9,000 చెప్పాడు అనమాట. అది నాన్ ఏసీ. మాది వచ్చేసి 9,000కి ఏసీ రూమే ఇస్తాడు మా దాంట్లో. అండ్ మాది పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది మా పీజీలో, షణ్ముఖ పీజీలో. ఇక్కడ పార్కింగ్ అయితే లేదనమాట. అండ్ జిమ్ కూడా లేదు ఆ దాంట్లో. నాకేం పెద్దగా వర్త్ అనిపించలే, నేను జిమ్కి మరీ లేచి వెళ్ళాలి కదా, నాకు అందుకని చెప్పేసి జిమ్ బేసిక్ ఎక్విప్మెంట్ అక్కడ ఉంది కాబట్టి నేను అది షణ్ముఖ తీసుకున్నా. మీకు ఒకవేళ జిమ్కి వెళ్ళను, నాకు బాగుండాలి కొంచెంగా ఎక్కువ స్పేస్ చేసుకుండాలంటే వార్నవ్ పీజీ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు కోలివింగ్కి. ఇది కోలివింగ్ పీజీ వార్నవ్. ఇది చూడండి బయట నుంచి బాగుంటుంది, రీమోడలింగ్ చేయించినట్టున్నారు అంతా. ఇది కొత్తగా కలర్ చేయించారు కాబట్టి బాగుంది పీజీ. ఇది కూడా ఫుడ్ కూడా బాగుంటుంది అంటే ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనము ఇది ఏరియా అంతా మొత్తము నేనేం చెప్పాలనుకున్నానంటే, మొత్తం 4 పీజీస్ ఉన్నాయి. మా ఆశిగారెడ్డి పీజీ, షణ్ముఖ లగ్జరీ పీజీ, ఎస్బిఎన్ ట్రయాంగిల్ అండ్ వార్నవ్ పీజీ. ఈ
ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అనుకున్నాను. ఖచ్చితంగా మన వీడియోని అయితే ఫాలో అవ్వండి, మన ఛానల్ని కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. Every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days.